హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వర్ణముఖి వ్లాగ్స్. సో ఈరోజు ఫ్రైడే నైట్ అందరూ ఓట్ చేసేసారా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి? ఓకే, ఈరోజు చూద్దాము ఓటింగ్ అనాలిసిస్ ఎట్లా ఉందంటే ఆల్మోస్ట్ టాప్లోని విష్ణు ఉంది, తర్వాత మనీ. సో మిగతా వాళ్ళందరూ ఉన్నారు. బాటమ్ టూ వచ్చేసి పృథ్వీ అండ్ అభయ్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో వాళ్ళ ఇద్దరి మధ్యనే మోస్ట్లీ ఎలిమినేషన్ ఉండొచ్చు. చూద్దాము ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారో రేపు అప్డేట్ చేస్తాను మీకు, ఓకేనా. అండ్ ఈరోజు హౌస్లో చాలా చాలా జరిగాయి కదా, అవేంటో మనం ఒకసారి చూద్దాము. గేమ్ గురించి చూసారు కదా, పృథ్వీ మీద రాక్షసుడు అనే ట్యాగ్ వేశారు హౌస్మేట్స్. ఎందుకంటే తను చాలా చాలా అగ్రెషన్ తోటి వాళ్ళని విసిరిపారేసి చాలా టూ మచ్గా బిహేవ్ చేశారు. అండ్ నిఖిల్కి టూ మచ్ స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పి కూడా ట్యాగ్ లైన్ ఇచ్చారు. బికాజ్ నిజమే కదా, బట్ స్టిల్ తనకి అసలు మనీని అలా విసిరేసాను అన్న రియలైజేషన్ కూడా లేదు ఆ గేమ్లో, అంత అగ్రెషన్లో. సో అది ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే మనీ ఆ పాయింట్ పట్టుకొని సెంటిమెంట్ వర్కౌట్ చేయలేదు, చూసారా. గ్రేట్, మనీ ఆ విషయంలో మటుకు ఒక పాయింట్ విన్ అయ్యాడు. ఓకే. అండ్ చీఫ్ కంటెండర్ రిక్వెస్ట్ చేసింది, సీత మోర్ డిజర్వింగ్ అనిపించింది. సోనియాతో కంపేర్ చేసి ఉంటే సరిపోయేదేమో. బట్ ఈ నిఖిల్కి గురించి యష్మి చాలా క్లారిటీతో చెప్పేసింది కదా, నువ్వు ఏదన్నా రీజన్స్ చెప్పు, బట్ నువ్వు సోనియాకే ఇస్తావని ఫిక్స్ అయిపోయాను నేను అని. చివరికి సోనియాకే ఇచ్చాడు కంటెండర్గా తనతో పాటు. బట్ తనే మళ్ళీ విన్ అయ్యాడు టాస్క్లోని. బట్ గుడ్ థింగ్ ఆ టాస్క్లో కూడా తను గివప్ ఇచ్చేసి సోనియానే గెలిపించుంటే మాత్రం అసలు మామూలుగా ట్రోల్ చేసేవాళ్ళు కదా అందరూ. అది తను ఆల్రెడీ పప్పెట్ అయిపోయాడు సోనియా చెప్పించేస్తున్నాడని. బట్ నిఖిల్ కొన్ని పాయింట్స్ చెప్పాడు, నేను తను విన్ అయితే తను ఎట్లా చేస్తుందో చూడాలనుకున్నాను, అందుకనే ఇస్తున్నానని. బట్ వాట్ ఎవర్ ద రీజన్, ఈరోజు వాళ్ళిద్దరికి ఏదో గొడవ అయింది. సో అమ్మయ్య ఇంకా 2 days పాటు నేను మాట్లాడను అని. బట్ చూసారా, ఫుల్గా నిఖిల్ సోనియా గురించి ఫుల్ క్లారిటీతో ఉన్నారు. తనంటది ఫుల్గా తనని కంట్రోల్ చేస్తూ నిఖిల్ని, అసలు తనకి సెల్ఫ్ డెసిషన్ లేదు అని. ఫస్ట్ 2 days చూసాం కదా నిఖిల్ని, తను ఎట్లా ఎంత గేమ్లో కానీ ఎట్లా ఉంటాడో. బట్ ఆఫ్టర్ తిన్ ఫ్రెండ్షిప్ తోటి ఏమైపోయాడు నిఖిల్, అతలేడు పతలేడు. సో అట్లా అయిపోయింది. బట్ ఇప్పుడు చివరికి ఏమంటుంది, ఫుల్గా డామినేటింగ్, ఏం చెప్తా చేయాలి అన్నట్టుగా నిఖిల్ కంప్లైంట్ చేస్తున్నాడు అక్కడ. తను నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇలా చేయి, కూర్చో, నించో అని చెప్పి ఫుల్గా ఆర్డర్స్ చేస్తుందంట. బట్ తినేమి ఆపోజిట్గా తనకు అసలు సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ లేదు, తన క్లారిటీ లేదు, అది ఇది అని చెప్పి తిని చెప్తుంది. సో ఫుల్ ట్రూ కలర్స్ చూపించేసింది ఇన్ని డేస్. సో ఎవరు వాళ్ళ ప్లాన్లో ఉన్నారు. బట్ ఇంకా నిఖిల్ 2 days నేను తనతో మాట్లాడిన, అమ్మయ్య 2 days ఇస్తే చాలు నిఖిల్ కొంచెం రియలైజ్ అవుతాడు అనుకుంటే లోపల మళ్ళీ రెడ్ గుర్తొచ్చినట్టుంది, మళ్ళీ వచ్చి స్టార్ట్ చేసిందనమాట. సో ఈరోజు చాలా ఫన్ జరిగింది. ఏం జరిగిందంటే జోక్స్ వేసాడనమాట నబీల్. మనీ, నువ్వు చీఫ్, పాపం క్లోన్ చీఫ్ అయితే నువ్వు ఏం చేస్తావు, 5 members గర్ల్సే తీసుకుంటావు కదా, ఛాన్స్ ఉంటుంది అప్పుడు నీకు అని చెప్పేసి నబీల్ జోక్ చేశాడు. అండ్ మనీ వచ్చేసి, యష్మి నువ్వు లేకుండా నేను అసలు చీఫ్ అవుతాను, అసలు నిన్ను తీసుకోకుండా నేను క్లోన్ చీఫ్ని అవ్వలేను అన్నది. అంటే నువ్వు నన్ను తీసుకుంటే నేను సెల్ఫ్ నామినేట్ చేసుకొని లేకపోతే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతాను. కానీ ఇంకా మనీ చాలా పాయింట్స్, చాలా జోష్ వేసాడనమాట. రేషన్ దొరకపోయినా పర్వాలేదు, నేను పక్క వాళ్ళ క్లోన్లోకి వెళ్ళి దొంగతనం చేసుకొని వచ్చాను, మీకు రేషన్ ఇస్తాను, నేను చీఫ్ అవుతాను, నా క్లోన్లోకి రా అని చెప్పేసి మీతో ఫన్ చేశాడనమాట. దొంగ చీఫ్ అని చెప్పి వాళ్ళందరూ బాగా ఫన్ చేశారు. అందరికీ క్లారిటీ ఉంది అది అబ్బాయి వేసిన జోక్స్ వల్లనే బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేశారు అని. బట్ స్టిల్ తనకు ఆ క్లారిటీ లేదు. నేనేం చేశాను, నేను అన్ని రూల్స్ ఫాలో అయ్యాను, ఏదో 1-2 సార్లు బైక్ మర్చిపోయాను అంతేగాని నేను అంతకుమించి ఏ మిస్టేక్ చేయలేదు కదా అంటాడు. అండ్ సోనియా కూడా వచ్చి చెప్పింది, సారీ చెప్పు, ఇంక నెక్స్ట్ అట్లా చేయను అది ఇది అని. బట్ ఇంకా నేనేం చేయలేదు, చిన్న చిన్న జోక్స్ వేసాను అంతే కదా అని చెప్తాడు. బట్ టూ మచ్గానే అసలు మనకే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏంటిది బిగ్ బాస్ మీద ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎంత ఇరిటేషన్గా మనకే అనిపించింది. సో బిగ్ బాస్ గమ్ముగా ఎందుకుంటాడండి, అందుకనే తీసి పక్కన పెట్టాడు. అండ్ తర్వాత కూడా ఏం గమ్ముగా ఉండలేదు. నేనేం చేశాను, కావాలంటే కన్ఫ్యూషన్ రూమ్ పిలవండి నన్ను, నేను పర్సనల్గా మాట్లాడతాను, నేను ఏం మిస్టేక్ చేశానో చెప్పండి, నేను ఇట్లానే ఉంటాను, నా ఫ్రెండ్స్తో కూడా ఇట్లానే మాట్లాడతాను, నేనే తప్పుగా మాట్లాడాను, నేను జస్ట్ జోక్స్ చేశాను అంతే కదా అన్న. బట్ టూ మచ్గా మాట్లాడాడు అనమాట. సో దానికి ఏం చేశారు, నెక్స్ట్ కంటెండర్స్గా సెలెక్ట్ అవి నా మణికంఠ, నబీల్ అండ్ ప్రేరణ, వీళ్ళని కూడా పాపం చాలా హర్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేసారు వాళ్ళ టీంని. సో రాజే కరెక్ట్గా లేకపోతే వాళ్ళ ప్రజలు ఎట్లా కానీ. సో దానికి మనీ చాలా డిసప్పాయింట్ అయిపోయాడు, ఎందుకంటే చాలా హోప్స్ పెట్టుకున్నాడు తను చీఫ్ అవ్వాలి అని, ఆ గేమ్ ఎట్లయినా ఆడాలి, విన్ అవ్వాలి అని. సో డిసప్పాయింట్ అయ్యాడు. సోనియా వర్సెస్ నిఖిల్ ఒక టాస్క్ జరిగింది. సో ఆ టాస్క్లో కూడా మళ్ళీ ఏం మాట్లాడుతుంది, టాస్క్ ముందల సోనియా ఆ ఎగ్ ఇచ్చాడు అంటే తనతో ఆడి ఓడిపోవడానికే ఇచ్చాడు, తన కోసం ఇవ్వలేదు అని చెప్పి పోర్ట్రే చేస్తుంది అనమాట. అట్లా లిటరల్లీ వేరే వాళ్ళు బాధపడుతున్నా హట్ అవుతున్నా సరే తీసుకొచ్చి దీని చేతిలో పెట్టాడు, అది యూటిలైజ్ చేసుకోకుండా మళ్ళీ తన్నే బ్లేమ్ చేస్తుంది. అది ఎప్పటికీ రియలైజేషన్ వస్తుందో నిఖిల్కి మరి. ఎందుకంటే సీత ఫీల్ అవ్వడానికి కానీ వీళ్ళందరూ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు. బట్ తినేం చేసింది, వెళ్ళి బుట్ట ముందు కూర్చుంది అంతే కదా, తట్ట ముందు కూర్చుంది అంతే, ఆ గుడ్లు తట్ట ముందు. దానికి మళ్ళీ కొన్ని తను ప్రొటెక్ట్ చేసుకుంటుందా అంటే నబీల్ ప్రొటెక్ట్ చేసుకోకూడదు అని ఒకటి చెప్తుంది. మళ్ళీ వచ్చేసి అక్కడ బాడీ గార్డ్స్, నిఖిల్ ఒకవైపు పృథ్వీ ఒకవైపు. నాకైతే లిటరల్లీ అట్లనే అనిపించింది, నిఖిల్ ఒకవైపు పృథ్వీ ఒకవైపు ప్రొటెక్ట్ చేస్తున్నారు తన బుట్టని.
తర్వాత ఎవరు తన మీద ఫైట్కి వచ్చినా సరే అగ్రెషన్తో వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. చూసాం కదా నబీల్ మీదకి. అలా చాలా చేశారనమాట. సో తన గేమ్ ఎక్కడుంది, ఇంకా ఎఫర్ట్స్ పెట్టి సీత విష్ణు అని అట్లీస్ట్ ఏదో వాళ్ళ ఎఫర్ట్స్ అంతా పెట్టి వెళ్ళి అక్కడ ఎగ్స్ తీసుకురావడం కానీ ప్రొటెక్ట్ చేయడంలో కానీ ఏదో ఎఫర్ట్స్ పెట్టారు. బట్ తన కూర్చున్న ప్లేస్లో కదలకుండా బట్ట ముందు కూర్చొని తనకి ఎగ్ ఇవ్వడం అనేది రాంగ్ డెసిషన్ అని అనుకుంటున్నాను. సో అందుకనే సీత అంతగా ఫీల్ అయింది, నా ఎఫర్ట్స్ కూడా తనకు కనిపించట్లేదని. బట్ నిఖిల్ ఏంటి, తనకి ఎప్పటికైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది, సోనియాకి నేను ఇవ్వకపోతే ఇంక ఫ్యూచర్లో తనకి విన్ అయ్యే ఛాన్స్ ఉండదు అని. అవన్నీ చూసుకుంటే మేము ఎందుకు ఓట్లు వేస్తాం నిఖిల్? స్లోగా తన వైపు పాజిటివ్ ఉన్నది కూడా నెగిటివ్ అయిపోతుంది. అండ్ విష్ణు కూడా చాలా మిస్టేక్స్ చేసింది నిన్న టాస్క్లోని. ఎందుకంటే తను వాంటెడ్గానే ప్రేరణని చాలా స్క్రాచ్ చేసిందంట, గిల్లేశారంట. అండ్ తర్వాత అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. అందుకనే ఆ టైమ్ ఆఫ్ హీట్ ఆఫ్ మూమెంట్లోని తను క్యారెక్టర్లెస్ అని అన్నదంట. సో ఇవన్నీ జరిగాయి. సో మనం వన్ సైడే మాట్లాడకూడదు, 2 sides కూడా వినాలి కదా. సో అలా జరిగిందనమాట. సో గేమ్ మూమెంట్లోని ఇద్దరు టంగ్ స్లిప్స్ అయ్యారు చాలా. సోనియా పర్సనల్ లైఫ్లో ట్రిగ్గర్ చేస్తుందంట. ఫైనల్లీ నిఖిల్కి రియలైజేషన్ వచ్చినట్టే వచ్చిపోయిందనమాట. పర్సనల్ లైఫ్లో ఇష్యూస్ గురించి మాట్లాడి కూడా ట్రిగ్గర్ చేస్తుందంట. నువ్వు అట్లా చేయొద్దు, తనకి ఫేవరెట్ ఏంటంటే స్మోకింగ్. తను పర్సనల్గా ఎవరు చెప్పినా సరే తను మానలేదంట బయట లైఫ్లో కూడా. బట్ నువ్వు అట్లా ఎందుకు చేస్తున్నావు, ఇట్లా ఎందుకు చేస్తున్నావు, చేయొద్దన్నాను కదా, అది ఇది అని చెప్పి ఎక్కువ మాట్లాడేసరికి నిఖిల్కి కూడా కొంచెం రియలైజేషన్ ఉంది, బట్ బయటపడట్లేదు. స్టిల్ తనంతా కంప్లైంట్ చేస్తుంది మళ్ళీ సోనియాతో మాట్లాడాలని. సో తను వచ్చి మాట్లాడగానే మళ్ళీ బ్యాక్ టు పిచ్. తను ఏమేమైతే బయట ఎవరెవరైతే ఏం చెప్పారో అంతా తీసుకెళ్ళి సోనియాతో మాట్లాడుతున్నాడు. విష్ణు చూసారా, ఇంకో ఫన్నీ థింగ్ ఏముందో, విష్ణు పృథ్వీకే కాదంట మిగతా వాళ్ళందరికీ కూడా లైన్ వేస్తుందంట. కానీ ఆ లైన్లో ఎవరు నించోట్లేదంట. అవంతా చాలా జోవియల్గా చాలా కామెడీ జరిగిందండి ఈరోజు బిగ్ బాస్ హౌస్లో. ఇట్లాంటి కంటెంట్ అయితే కనీసం చూడగలుగుతాం. 24 గంటలు ఆ సోనియా నిఖిల్ చుట్టూ, పృథ్వీ చుట్టూ, అభయ్ చుట్టూ వాళ్ళ పక్కన కూర్చొని ఆ కంటెంట్ ఎంతసేపు చూస్తాం. ఇట్లాంటి ఫన్ ఏమన్నా ఉంటే కొంచెంసేపు చూడబుద్ధి అవుతుంది. సో బిగ్ బాస్, ఇది మా రిక్వెస్ట్, కొంచెం ఫన్ ఎలిమెంట్స్ క్రియేట్ చేయండి. సో ఇదండి ఇవాళ అప్డేట్స్. సో అందరూ లైక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక సబ్స్క్రైబే కదా, చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.